కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 2 ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలని కూటమి కార్యకర్తలతో మండల కార్యదర్శి కట్ట త్రిమూర్తులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంటికి అందించాలని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి వెళ్లే విధంగా యూనిట్ ఇన్ఛార్జీలంతా ముందుండి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజల సంఘం డైరెక్టర్ టేక్మూడి లక్ష్మణరావు, వినోద్రాజ్, జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు జక్కల ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు ఉమా, యూనిట్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఎస్ఐఆర్లో కొన్ని ఓట్లు నమోదు అవ్వకపోవడమో లేకపోతే రేస్ అవ్వలేనట్టు ఉన్నాయో వాటిని చూస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా ఓట్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా దీంట్లో ఐడెంటిఫై చేసుకోవాలి. అదేవిధంగా స్థానికంగా రాబోతున్న ఎన్నికలకి కూడా సమీకరణాల రీత్యా రిజర్వేషన్స్ అయ్యి వచ్చేలోపు ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం బాబీ గారిని, మంగళ ప్రెసిడెంట్ గారిని, అలాగే మరి కూటమి జనసేన, బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ ఆశావాళ్ళని ఈ కార్యక్రమాన్ని కొంచెం సద్వినియోగం చేసుకుని మరి టెక్నికల్గా బూత్ ఏజెంట్లు అయితే మన దగ్గర ఎక్స్ట్రాడినరీ పనిచేసి ఏ సందులో ఏ ఓటుందో ప్రతి ఒక్కరికి ఏదో సేవలు వినియోగించడం, వీళ్ళ ద్వారా రేపు పొద్దున ఎలక్షన్కి వెళ్తే మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది బూత్ యూనిట్ని ఇప్పటివరకు డైరెక్ట్ పార్టీ నుంచి కానీ లేదా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కానీ వచ్చే డైరెక్షన్స్ మీద మనం వెళ్ళడం జరిగింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలకి సమాయత్తం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే మరి ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ముందరకు వస్తే రేపు పొద్దున్న అధికారం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల పాలన గురించి ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కూటమి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన, బీజేపీకి సంబంధించిన నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. రేపు నుంచి ఏదైతే 2 సంవత్సరాలు ముమ్మిడివరం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు, అలాగే అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారి ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ రూపంలో ఇచ్చి ప్రతి ఇంటి దగ్గర 3 నిమిషాల పాటు ఉండి ఆ యొక్క ఇంటి యొక్క సమాచారం అంతా కూడా క్రోడీకరించి దాన్ని మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. కాబట్టి బూత్ ఇన్ఛార్జీలందరికీ కూడా దానికి సంబంధించిన అవగాహన ఏర్పాటు చేసేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం జనసేన, బీజేపీ మొత్తం అందరూ కూడా సమన్వయం చేసుకుని 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని కూడా ఉమ్మడి కార్యాచరణగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఏదైతే అభివృద్ధి చెప్పింది చేయండి చెప్పండి కూడా చేయడం జరిగింది. అలాగే స్థానిక ఎన్నికలు కూడా సమీపంలో స్థానిక ఎన్నికలు కూడా కార్యకర్తలందరినీ సమాయత్తం చేసి ఈ స్థానికంగా ఉన్న సమస్యలు కూడా తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుపొందాలి. అదేవిధంగా మరి ఏదైతే హామీ ఇచ్చామో పెన్షన్లు పెంపు విధానం కానీ, అభివృద్ధి విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ల విషయంలో కానీ, స్కూల్స్ నిర్వహణ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం ప్రజలకి కూర్చా తప్పకుండా న్యాయం చేస్తుందని భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా దీవించాలని, మరిన్ని మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తామని, అలాగే ఏదైతే హౌసింగ్ పెన్షన్స్ ఉన్నాయో వాటిని కూడా స్థానిక ఎన్నికల ముందులోపే దాని మీద కూడా కార్యాచరణ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ప్రజలకి కూడా ఇచ్చిన హామీలని నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇంటింటికి వెళ్ళమంటం జరిగింది. దానిలో భాగంగా సుమారు 45 రోజుల పాటు ఇంటికి వెళ్ళటం, వాళ్ళతో సంప్రదించి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ విషయాలన్నీ కూడా మేము రికార్డు చేసుకోవడం, త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడేలాగా ప్రయత్నాలు చేసి పార్టీకి మంచి పేరు తీసుకొస్తామని, బుచ్చిబాబు గారిని కూడా రాష్ట్రంలోనే ఒక మంచి స్థానంలో ఈ కార్యక్రమం పూర్తయ్యేలోపు మేము ఒక రాష్ట్రంలోనే మంచి పేరుంటే ఎమ్మెల్యేగా తీసుకొస్తామని చెప్పి ధన్యవాదాలు తీసుకుంటాం.